కేసీఆర్ 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు ఏనాడు ఒక్కసారి కూడా అమరులకు నివాళి అర్పించని జై తెలంగాణ అని నినదించని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు హరీష్ రావు. జై తెలంగాణ అన్న ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వారు ఇవాళ సీఎం పదవిలో కూర్చున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసుడే. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు, ఎంబడ వరుడే పడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకూడదు. జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి గంట సేపట్లో షాద్నగర్ లో ఉంటా. ఎవడన్నా మీ తెరువు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్లో మీ దగ్గర ఉంటాం. కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అవసరమైతే బస్ వేసుకొని వస్తాం అందరం కలిసి.